హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ బైపోల్ నకారం మోగింది. ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది సిఇసి. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ మాత్రమే అటు అభ్యర్థిని రంగంలోకి దింపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం నామినేషన్లకి చివరి తేదీ నెల 21 వరకే ఫిక్స్ చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే అటు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం, బీజేపీ, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇటు స్థానికేతరులకే ప్రధాన అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనుకోవచ్చు వాసు? ఎప్పుడెప్పుడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అన్నటువంటి అంశానికి కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వచ్చే నెలలోనే 11న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల ఏదైతే 13న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈరోజు షెడ్యూల్ రిలీజ్ అంటే దాదాపుగా హైదరాబాద్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందనే చెప్పాలి. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు, ఎన్నికల అధికారుల చేతిలోనే కోడ్ ఉండబోతా ఉంది. మరి కాసేపట్లోనే ఎవరైతే ఎన్నికల నిర్వహణ అధికారి కర్నన్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారో ఆయన మరి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా మాట్లాడబోతా ఉన్నారు. అంటే ఇప్పటికే పూర్తిగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యం, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక ఎన్నికల షెడ్యూల్ ఒకసారి మనం చూసినట్టయితే అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అక్టోబర్ 21 వరకు కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణ సంబంధించి కూడా అక్టోబర్ 24 పెట్టారు. ఇక ఏదైతే ఆ యొక్క అభ్యర్థులు వేసినటువంటి నామినేషన్లకు సంబంధించి 22 రోజున వాటిని స్క్రూటినీ చేస్తారు. 24న ఉపసంహరణ ఉంటుంది. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల నిర్వహణ మాత్రం ఏదైతే నవంబర్ 11న జరుగుతుంది. ఇక ఫలితాలకు సంబంధించి ఏదైతే 13న అక్టోబర్ 21 నామినేషన్ స్వీకరణ చివరి తేదీ అయిపోయిన తర్వాత కూడా ఎన్నికల నిర్వహణ పూర్తయిన తర్వాత కూడా 3 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు అదే రోజు విడుదల కాబోతాయి. అయితే ప్రధానంగా కూడా పూర్తిగా ఎన్నికల కోడ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా ఇప్పటికే 139 కేంద్రాల్లో 400 పోలింగ్ స్టేషన్లు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు, ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు, పోలీస్ శాఖకు కూడా ఇప్పటికే ఎన్నికల ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇక పూర్తి స్థాయిలో కూడా జూబ్లీ హిల్స్ లో ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన జరిగింది. ఎందుకంటే ప్రధాన పార్టీలు కేంద్రంలో అధికారంలో బీజేపీతో పాటు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రధానంగా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు మాత్రం ఎన్నికల సంఘం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. క్రమంలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఇది ప్రధానంగా తీసుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం.